హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. సో దెన్ ఈ పాటికి మీరందరూ కూడా మొత్తం అంతా సిలబస్ని త్వరగా రివైజ్ చేస్తుంటారు. అయితే లాస్ట్ సెషన్లో మొత్తం సిలబస్ని మళ్ళీ రివైజ్ చేయడానికి మన దగ్గర ఒక సిస్టమేటిక్ స్టాండర్డ్ ప్రొసీజర్ అనేది ఒకటి మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఏంటంటే 5 పేపర్స్ 50 మార్క్స్. ఏంటి స్ట్రేంజ్గా ఉంది కదా, 5 పేపర్స్ అయితే 50 మార్క్స్ వస్తాయా? 100% వస్తాయి. ఎలా అంటే కనుక ఈ పేపర్స్ ఎవరు ఇష్యూ చేశారు అంటే కనుక గవర్నమెంట్ ఇష్యూడ్ ఎస్సీఆర్టీ పేపర్స్ 3, ఆ తర్వాత విద్యాజ్యోతి 2 పేపర్స్ క్వశ్చన్స్ మొత్తాన్ని తీసుకొని వాటికి ఆన్సర్స్ రాసి వాటన్నిటిని పీడిఎఫ్ లాగా నేను ఉంచాను. దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మీరు జస్ట్ యూ కెన్ గెట్ థరోలీ ప్రిపేర్డ్ టు దిస్ వన్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 పేపర్స్ ఏ విధంగా మనకి 50 మార్క్స్ రావడానికి యూజ్ అవుతాయి అన్నదాన్ని చూద్దాం. సో మొట్టమొదట ప్రతి ఒక్క పేపర్లో కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్, ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి. సో అప్పుడు మొత్తం మనకి ఎన్ని పేపర్స్ వస్తాయి? 5 × 6 30 క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ 30 నుంచి దాటి ఒక్క క్వశ్చన్ కూడా బయట నుంచి రాదు. సో మీరు ఈ 30 క్వశ్చన్స్ని త్వరగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ 8 3 24 మార్క్స్ మీ అకౌంట్లో ఉన్నట్టే. సో దాంతోపాటుగా ఏం చేయాలి, ఎక్కడైతే ఈ క్వశ్చన్స్ ఉంటాయో క్వశ్చన్లో ఏదైనా డయాగ్రామ్ ఉంటే దాన్ని కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ వన్ ఈజ్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఒక డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ డయాగ్రామ్ ప్రతి ఒక్క లెసన్లో కూడా 2 డయాగ్రామ్స్ ఉంటాయి, ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి. సో మొత్తం మనకి ఎన్ని డయాగ్రామ్స్ వస్తాయి అంటే కనుక 5 పేపర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క పేపర్లో 2 డయాగ్రామ్స్ ఉంటాయి. సో 5 2 10 డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ 10 డయాగ్రామ్స్ని కనుక త్వరగా ప్రాక్టీస్ చేస్తే వీటిని దాటి ఒక్క డయాగ్రామ్ కూడా రాదు. సో ఈ డయాగ్రామ్స్ దాంతోపాటుగా లేబులింగ్ అనేది జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంకా 2 రాయాల్సి ఉంటుంది. దాంట్లో మనకి ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ బేసికల్గా 2 లెసన్స్ వస్తుంటాయి. యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్, లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్లో మనకి 4 సాల్ట్స్ ఉన్నాయి. 4 సాల్ట్స్లో వాషింగ్ సోడా, బేకింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్ అండ్ జిప్సమ్ ఆర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ 4 యూజెస్ చదువుకుంటే మీరు ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ మీ అకౌంట్లో ఉన్నట్టే. దాంతోపాటుగా ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంకోటి ఏమో లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ నుంచి టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ మొత్తం అంతా కూడా ఒకటే కాన్సెప్ట్ బేస్గా ఉంటుంది, అది రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇట్లా 5 పేపర్స్లో కూడా 5 టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ 5 టేబుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో ఇదే టేబుల్ వస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ 12 మీరు ఆన్సర్ చేసేయచ్చు. సో కమింగ్ టు ద 2 మార్క్స్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ బేసికల్గా మనకి 3 లెసన్స్ నుంచి వస్తాయి. నెంబర్ 1 ఏమో కార్బన్ అండ్ కాంపౌండ్స్. దీంట్లో బేసికల్గా వచ్చేది ఏంటంటే ఈ జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కైన్స్, ఆల్కైన్స్ వాటి ఫార్ములాస్ని ఉపయోగించేసి శాచురేటెడా, అన్సాచురేటెడా కనుక్కోవడం, ఆల్కైన్ ఏది కనుక్కోవడం. సో ఇదే క్వశ్చన్స్ వస్తాయి. సో మొత్తం మీద మనకి 5 పేపర్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. సో 5 మోడల్స్లో ఒక్కొక్క మోడల్ మీకు ఖచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్లో వస్తుంది. దాని తర్వాత ఎలక్ట్రిసిటీలో వచ్చేసి పోల్స్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు క్వశ్చన్స్ని అడగాల్సి ఉంటుంది. మోస్ట్లీ దిస్ ఈజ్ కమింగ్ ఆన్ ద రెసిస్టెన్స్. సో మొత్తం ఓమ్స్ లా గురించి కానీ రెసిస్టెన్స్ నుంచి కానీ మీకు ఆ క్వశ్చన్స్ అనేది 5 పేపర్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తే మీకు స్ట్రాటజీ అర్థం అవుతుంది. సో మీరు ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్, పోజ్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకోటి ఉంటుంది లైట్, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. దీంట్లో ఒక లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్తున్నప్పుడు దాని బిహేవియర్ ఎలా మారుతుంది అంటే అది నార్మల్ వైపు వెళ్తుందా, నార్మల్ నుంచి దూరంగా వెళ్తుందా, లేకపోతే కనుక ఇంకా ఒకవేళ ఈ రే కనుక ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా ట్రావెల్ చేసిన, పోల్ నుంచి ట్రావెల్ చేసిన అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ఏ ప్లేన్ మిర్రర్ కర్వ్డ్ సర్ఫేస్ గురించి దాని గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. సో 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మోడల్స్ ఉంటాయి. సో ఈ 5 మోడల్స్ నుంచి ఒక మోడల్ వస్తుంది. రైట్, ఇవన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ అప్పటివరకు పర్ఫెక్ట్గా వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్స్. ప్రతి ఒక్క లెసన్లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. సో 8 క్వశ్చన్స్ కనుక మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 5 పేపర్స్ ఉన్నాయి. 8 5 40. ఈ 40లో నుంచేసే మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఇవే వస్తుంది ఆప్గా. అదే మోడల్ బేస్గా చేసుకుని వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఏమవుతుంది, ఈ 5 పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మొత్తం సిలబస్ అంతా మీకు ఒక్కసారిగా రివైజ్ అవుతుంది. సో మీ 5 పేపర్స్కి ఆన్సర్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం రాశారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే కనుక మీరు రాసినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ని ఆ మార్క్స్ వేయటానికి ఒక ఇన్విజిలేటర్స్ ఒక స్క్రిప్ట్ ఫాలో అవుతారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే దాన్ని ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ అదే బోర్డు. ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటాయో దాన్ని బట్టేసి నేను మొత్తం ఆన్సర్స్ అంతా రాశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకుంటే ఎయిమ్ ఒక యాక్టివిటీ వచ్చింది అనుకోండి, ఎయిమ్, ప్రొసీజర్,
ఎయిమ్, ఆపరేటర్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్ సపోర్టెడ్ బై ద డయాగ్రామ్. ఇదంతా కూడా సిస్టమేటిక్గా పాయింట్స్ వైజ్గా నేను రాశాను. సో ఈ ఆన్సర్స్ని ఇలా రాస్తే మీకు 100% ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని చూసిన తర్వాత ఒకసారి డిస్క్రిప్షన్లో ఇక్కడ ఒక పీడిఎఫ్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని త్వరగా ప్రాక్టీస్ చేయండి అండ్ యూ విల్ గెట్ మోస్ట్ 100% యూ విల్ గెట్ 50 out of 50. అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఎలా రాస్తారన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.